హలో, యూట్యూబ్ వంటలకి స్వాగతం. వచ్చిందమ్మా వాసంతి. ఇవాళ సామలు తోటి ఆ కందిపప్పు ఆకుకూర వేసి కిచిడీ చేసేసుకొని తినొచ్చు. సామలు తినే వాళ్ళకంతా ఇదొక పెద్ద అవకాశం అనుకోండి, సర్ప్రైజ్ అనుకోండి. ఇవాళ ఎట్ట చేసి మీకు చూపిస్తాను, చూడండి. నచ్చితే సామలు తినే వాళ్ళంతా ఇట్లా చేసుకుంటే పని తేలిక, టేస్ట్గా ఉంటుంది. అదుర్సు సరేనా? చూపిస్తా. ఇంకెందుకు ఆలస్యం, చూపిస్తారండి. ముందుగా ఇదిగోండి, మా పక్క ఆకుకూర చూపడాలి. ఇవే చూపిస్తున్నాను, నన్ను కాదు. ఇదిగోండి, 3 కట్టలు ఆకు తీసుకొచ్చి ముందుగా శుద్ధంగా కడిగేసేస్తున్నాను. ఇంకా దీన్ని కడిగి రెడీ చేసుకోవాలి. 3 కట్టల ఆకు. ఇప్పుడు సామలు మాకు ఇక్కడ 23 కట్టలు ఇస్తున్నారు. ఇదిగోండి, 1 గ్లాసు సామలు, కందిపప్పు అదే గ్లాస్తో ఇదిగోండి అంతవరకు వేసాను. ఇదిగోండి 2 పచ్చిమిరకాయలు. మీకు కావాలంటే 4-5 వేసుకోవచ్చు. కారం ఎవరికి నచ్చినట్లు వారు వేసుకోవచ్చు. ఇదిగోండి 2 టమాటాలు, ఇదిగోండి 1 ఎర్రగడ్డ. ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి మీద పెడదాము. ఇదిగోండి పప్పు, కందిపప్పు, సామలు కడిగి పెట్టేసేసాను. తగ్గ ఎసురు పోసేసుకున్నాను. మీరు ఇంకొకరు వాళ్ళకి కావాలంటే కూడా మరిగిన్నే పోసుకోవచ్చు. పొంగిపోతాయి అనుకుంటే కొద్దిగా పోసుకొని మళ్ళీ అయినా పోసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు పెట్టాను కదండి. ఇదిగో ఉప్పు ముందుగానే వేసేసుకోవడం బాగుంటుంది. నిన్న నేను కరెక్ట్గానే ఉండేటట్టంతా చూసుకుంటున్నాను, అందుకని అదే మోతాదులో వేసేసేసాను. నేను కనపడబండి, ఇట్టే పెట్టండి. తర్వాత ఇప్పుడు ఉప్పు వేసేసేసాను కదండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, 4 ఎర్రగడ్డ ముక్కలు, ఇదిగోండి ఆకు కడిగి సన్నగా తరిగించి పెట్టుకున్నాను, పెట్టేస్తున్నాను. పసుపు పొడి ఇదిగోండి. దాని మీద వేసేదానికన్నా దీంట్లో వేస్తే ఒక పప్పులు బియ్యం లాక్కొని సామలు ఉంది, బియ్యం కాదు సామలు లాక్కుంటాయి. అవి కూడా పచ్చగా కనపడతాయని ఇట్లా వేస్తాను. పసుపు పొడి దీని మీద వేస్తే కనపడదు, అందుకని కలర్గా ఉంటుందని. అంతేనండి. ఇదిగోండి దాంట్లోకి చింతపండు బాగా అది నీళ్ళు వేసి కడిగి నానబెట్టుకొని ఆమెన ఇదిగోండి చింతపండు 2 ఉట్లే కొద్దిగానే వేసింది. దీన్ని కడిగి నానబెట్టుకునేసేసి అది నీళ్ళు వేసి పెట్టుకునేస్తే అది రెడీ అయ్యేసరికి ఇది కూడా నానిపోతుంది. అందుకని చింతపండు దీంట్లో వేసేసి నీళ్ళు పోసేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని మరి ఇంత కూడా వేసుకోవచ్చు, టేస్ట్గానే ఉంటుంది. ఈ రోజుల్లో అందరూ ఆయిల్ తక్కువే వాడుతుంటారు. కొద్దిగా జీలకర్ర, 2 ధనియాలు, 1 పప్పులు, 2 మెంతులు, ఆవాలు, వేగేస్తే కుక్కర్ మూత గ్యాసు పట్టిన గ్యాస్ వదిలేసింది కదా.
చల్లారేసరికి గట్టిగా అయిపోయింది. కొంచెం నీళ్ళైనా పోసుకొని సెగబెట్టుకోవచ్చు. సరేనా? వెయిట్ చేస్తాను. చల్లారేసరికి ఇంకో కొంచెం నీళ్ళు వేసి కొంచెం మరిగినే పోసిన మూత పెట్టేసుకొని ఉప్పు ఉడికేటప్పుడే వేసేసాను కదా, చూపించాను కదా, అందుకని ఇప్పుడు ఉప్పు వేయబడలేదు. గట్టితో నలుపుకోవచ్చు. టమాటా ముక్క అట్టదు అనుకోవచ్చు, అనుకోకపోయినా బాధలేదు. ఇంకోటి 2 ఉట్లు చూపించాను కదా చింతపండు. ఇప్పుడు ఆ జ్యూసు పిసికి కొద్దిగా పోసాను. ఈ పులుపు చాలకపోతే ఆ ఒక్కర కూడా పోసుకోవచ్చు. ఇంకా కావాలన్నోడు ఇంకా పోసుకోవచ్చు. నీళ్ళు తగ్గితే గట్టిగా ఉందనుకుంటే పోసుకొని మళ్ళీ గొప్ప పనిపిస్తాం కాబట్టి ఏమీ కాదు, బాగుంది. ఇలా చేసుకొని సామలు తింటే సూపర్ టేస్ట్. ఎవరైనా సరే ఇలా చేసుకొని తినొచ్చు. సామలు చాలా బాగుంటుంది. సామలు ఒక గ్లాసు ఒక అర గ్లాసు కందిపప్పు లేకపోతే పెసరపప్పు అయినా వేసుకోవచ్చు. కానీ కందిపప్పే వాడుతున్నాను ఇప్పటి వరకు. ఆకుకూర తరిగి పెట్టేసుకొని కడిగి శుద్ధంగా దాంట్లో పెట్టేసేసి టమాటా పచ్చిమిరకాయలు మనకి ఎంత కారంగా ఉంటే అంత వేసుకొని ఉప్పు కూడా వేసుకోవచ్చు. మర్చిపోతే తర్వాత అప్పుడైనా వేసుకోవచ్చు. పసుపుబడి అది వేసి ఉడకబెట్టేసి తర్వాత మనము తిరమాత పెట్టుకునేటప్పుడు లేదా పెట్టుకోకపోయినా దించబోయేటప్పుడు మళ్ళీ మూత తీసేసాక సెట్ చేసుకోవడానికి నీళ్ళు తగ్గినా పోసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను పోసాను కదా, ఇలా ఇంకొక రౌండ్ కూడా పడతాయి. సావల్లో అసలు నీళ్ళు ఎక్కువ పడతాయి. బాగా ఉడకబెట్టేసి చల్లగా అయిపోయేటప్పుడు తీసినాను. అందుకని ఒక గట్టిగా అయిపోయింది. ఉప్పు వేయడం మర్చిపోతే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు. చింతపండు నానైపోయడం మర్చిపోయినా నిమ్మకాయ బిడ్డుకోవచ్చు. పెద్దకాయలో ఒక అరబద్ద, మరీ పెద్దకాయ కదండి, అంత మాత్రం కాయ. ఇప్పుడు గొప్పమన్నాక మూత పెట్టేసుకొని వెంటనే తినేయచ్చు. సూపర్ సూపర్. మా ఈ సామల కిచడి అన్నమే మామూలుగా చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని తింటే నాకు బాగా నచ్చింది. నేను అందరికీ చెప్తున్నాను. మా ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఆంటీ సూపర్ సూపర్ అంటుంది. ఏ ఆకుకూరైనా వేసి చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. స్పూన్ వేసుకొని చిన్న గిన్నె అయినా పెట్టుకొని తినేయచ్చు. కంచంలో పెట్టుకొని తినచ్చు. దీంట్లోకి ఏమైనా నంచుకోవచ్చు. చికెన్ కానీ చేపలు కానీ అన్నీ కలుపుకోవాలనుకుంటే అంత మంచిగా మామూలు అన్నం వండుకోండి. ఇంట్లో ఇద్దరే ఉండేవాళ్ళు, ఇద్దరు సామాన్లు తినే పని అయితే జంటగా ఇలా చేసుకొని తినేసేయచ్చు. అన్ని రకాలు నంచుకొని తినచ్చు. ఒక రకమనే కాదు, చేపలు కానీ చికెన్ కానీ రొయ్యలు కానీ ఫ్రై ఏవైనా తినచ్చు. దీంట్లో కారాస వస్తువులు పకోడాలు అన్నీ తినచ్చు. చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. ఇట్లా చేసుకోండి. ఇంట్లో ఇంకా అన్నాలు తినేవాళ్ళు ఉంటే ఆ మనిషి వరకు ఇట్లా చేసుకొని ఒకరోజు చేపల పులుసు వేసుకొని కలుపుకోవాలంటే మసాలా కూరలు వేసుకొని కలుపుకోవాలంటే
మామూలు అన్నంతో తిని మామూలుగా ఇది తినేసు కొర చాలా బాగుంటుందిట, చాలా బాగుంది. గొప్ప గొప్పమనింది, మూతపెట్టి ఆపేస్తున్నాను. ఇది ఈరోజు సామలు కందిపప్పు ఆకుకూరలతో చేసిన కిచిడి. దీని కిచిడి అని పేరు పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. ఓకేనా? కిచిడి ఆకుకూర కందిపప్పు సామంతో చేసేసాను. చూస్తారు కదా, చేసేసేసాను. ఇప్పుడు తింటున్నాను. సూపరు చాలా బాగుంది. మీరు కూడా నిమ్మకాయనా పిండుకోవచ్చు, గబక చింతపండు నానబెట్టుకోవాలి, మర్చిపోయినా. లేదు నిమ్మకాయతో తింటే మాకు ఏం కాదు, మేము తినవచ్చు అనుకునేవాడు కూడా నిమ్మకాయ వేసుకోవచ్చు, చింతపండు పులుసు కావాలన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంది. రోజు సాయంలో ఎవరు ఆకుకూర పప్పులు చేసి పక్కన పెట్టుకొని తింటారు అనే ఫీలింగ్ లేకుండా దాంట్లోనే వేసేసుకోవచ్చు. గోంగూర సుక్కాకు పట్టు పక్కన ఉడకబెట్టుకోండి, పులువు కదా, పప్పు ఉడకదు. అందుకని గోంగూర సుక్కాకు పట్టుకు వేసుకునే పనైతే తనీగా ఉడకబెట్టుకొని వేసుకోండి. లేకపోతే ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, మునక్కాయలు వేసుకోవచ్చు, ఏ కావాలన్నా కూరగాయలు వేసుకోవచ్చు, క్యారెట్లు వేసుకోవచ్చు, ఉల్లగడ్డ వేసుకోవచ్చు. నేను మటుకు మన క్యారెట్లు వేసే చేశా. నిన్న మటుకు మామూలుగా సామాన్లే వండేసాము. మళ్ళీ ఇవాళ చాలా బాగుంది. మా ఈ ప్రోగ్రామ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటాను.